ప్రైజ్ ద లార్డ్. త్రియేకనాథుని పరిశుద్ధ ప్రశస్త సర్వశక్తి గల నామములో మీ అందరి మీద ఆత్మ సమృద్ధిగా కుమ్మరింపబడును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం 20వ వాక్యభాగం. ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు. యేసయ్య సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి మారుమనస్సు పొంది బాప్తిస్మము పొంది ఆత్మతో అభిషేకించబడి ఆత్మలో ఆనందించుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మవశములో ఉంటూ ఆత్మలో పరవశము చెందుతూ సంపూర్ణముగా ఆత్మ దేవునికి అప్పగించుకొని ఈ ఆత్మీయ ప్రయాణములో ఆకాంక్షతో ఆయన ఆగమమునకు ఆయుత్తపడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఇది కడవరి గడియ. కృపాకాలములో ఉన్నాము. పరిశుద్ధాత్మ కాలములో నిలిచి ఉన్నాము. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండవలెను. ఆత్మచేత నడిపించబడుచు ఉండవలెను. ఆత్మ ఆధీనములో స్వాధీనములో ఉంటూ ఆత్మదేవుని కార్యములను అనుభవించవలెను. కృపావరములతో ఆత్మవరములతో ఆత్మ ఫలముతో నిండి కొని ఉండవలెను. అవును ప్రియులారా, మనమందరము ప్రార్థించుచు విశ్వసించుచు విధేయులమై ఆయన పాద సన్నిధిలో నిలిచి ఉన్న ఎడల పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఎల్లప్పుడూ ఉండుటకు దిగువచ్చును. ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు మనతో మనలో ఉండును. మనలను అనాథలనుగా విడువడు. ప్రతి విషయములో ఆత్మలో మనలో ఉండి మాటలాడుచు ఉండును. పరిపూర్ణముగా ఆత్మదేవునికి మనము అప్పగించుకొని నడిపించబడితే మనలో ఉన్న ఆయన ఆత్మ మనలో నుండి మాటలాడును. ఆ స్వరమును మనము గుర్తెరిగిన వారమై ఉండవలెను. అన్యజనులకు సాక్షార్థమై ఆయన నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలో మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు గాని మాటలాడువారు మీరు కారు అని యేసయ్య తన శిష్యులతో చెప్పాను కదా. అటువలనే మనలో కూడా జరుగును అనే విషయం మనము తెలుసుకొనిన వారమై ఉండవలెను. అనేకులకు సువార్తను బోధించినప్పుడు పరలోక రాజ్యమును గూర్చిన అనేక సంగతులు తెలియపరచుటకును ఆత్మీయ జీవితములు ఎలా నడుచుకొనవలెనో, ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడవలెనో ప్రతి విషయమును ఆత్మదేవుడు తేటగా మాటలాడును. మన వ్యక్తిగత విషయములో, సంఘ విషయములో, కుటుంబ విషయములో, ప్రతి విషయములో సమస్తమును ఎరిగిన ఆత్మనాథుడు మాటలాడును. పావుర స్వరము దేశములు వినబడుచున్నది కదా. పరిశుద్ధాత్ముని స్వరము కూడా మనలో నుండి వినబడినట్లుగా మన జీవితమును క్రమపరుచుకొందుము. సమస్తమును ఆయన ఆధీనములోనికి వెళ్ళునట్లు జాగ్రత్త పడదుము. మాటలాడుచున్నవాడు పరిశుద్ధాత్ముడే అని సర్వ సమాజము సర్వజనులు గ్రహించే కృపను ప్రభు దయచేయునుగాక. ఆత్మదేవుడు మనలో ఎల్లప్పుడూ ఉండునట్లు జాగ్రత్తపడి ఆత్మ మాటలాడుచుండగా మనము గ్రహించున్నట్లు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినున్నట్లు సహాయము చేసి ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అని పిలిచిన వేళలో మనమందరం పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడని యేసయ్యను ఎదుర్కొనుటకు మేఘమండలి మీదికి కొనిపోబడుదుము. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ కడవరి దినములలో, అంత్య దినములలో, అపాయకరమైన ఈ దినములలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఆత్మచేత నడిపించబడుచు ఆత్మ ఆధీనములో స్వాధీనములో ఉంటూ ముందుకు కొనసాగడానికి కృప దయచేయండి. మాలో ఉన్న ఆత్మ మాటలాడుచున్నాడు అని ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లుగా ఆత్మస్వరం మేము కూడా గ్రహించిన వారమై ఆత్మస్వరమునకు లోబడి ముందు కొనసాగునట్లుగా కృప దయచేయండి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడక ప్రతి ఒక్కరూ ఆత్మచేత నడిపించబడుతూ పెళ్లి కుమార్తెగా మహిమగల సంఘముగా మిమ్మల్ని ఎదుర్కొనుటకు కృప దయచేయమని మమ్మల్ందరినీ మీ ఆత్మతో నింపినందుకే స్తుతి చెల్లించుచు యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మ పూర్ణులై ముందురు గాక. ఆత్మ మీలో నుండి మాటలాడును గాక. గాడ్ బ్లెస్ యూ.